అయితే ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే అధికారులకు మొత్తం తెలుసు అక్కడ బిల్డింగ్లు ఎవరికి ఉన్నాయి, అలా కోటేశ్వర్లు ఎవరు ఉన్నారు, ఏమున్నాయి అనేది అధికారులు కుటుంబ సర్వే చేయాలి. వాళ్ళ కొడుకు బిడ్డ తల్లి తండ్రి అన్ని కుటుంబం నుంచి ఆధార్ కార్డు నెంబర్ తీసుకుంటే టోటల్ వెళ్తాయి, ఆ డీటెయిల్స్ మొత్తం వెళ్తుంది. ఇప్పుడు మనం ఏ లిస్ట్ ఇచ్చినా అది ఒక్కరి పేరు ఉంటుంది కాబట్టి వెళ్ళాయి దొరికాయి. కాబట్టి అలా కుటుంబంలో ఎందరు ఉన్నారో అందరి నెంబర్లు తీసుకొని అది కొడితే ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. నేను మొన్న కూడా ఫోన్ చేసిన మినిమం ఎంతమంది అయితే ఎంతమంది పేర్లు రాసేయండి. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. నీకు కొంతమంది ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పరణ బెడం బొజ్జు ఆంధ్ర రాము భీము ఇట్లా పేర్లు ఏది మీకు తెలిసి ఉంటాయి కదా. సార్ ఇతనికి ఆల్రెడీ ఇల్లు ఉంది, మీకు ఎన్ని పేర్లు అయితే అన్ని పేర్లు రాసేయండి. ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే గల్లపట్టి బయట తీస్తా. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు సార్ అక్కడ. పక్క రాష్ట్రం కాదు, పాకిస్తాన్ ఉండని అమెరికా ఉండని తీసిస్తా. ఏమంటున్నా కనీసం కొన్ని అయితే రాసేయండి. మీరు అఫీషియల్ గా ఇవ్వకపోయినా అన్అఫీషియల్ గా నాకు ఇవ్వండి. రేపు కాదు ఇప్పుడే కలవాలి. నేను ఇంకా గంట లోపల మళ్ళీ ఇక్కడికి వస్తా. అప్పటివరకు మీరు లిస్ట్ రాసి పెట్టుకోండి. ఓకేనా? ఎంతమంది మీరు రేపు మీ టైం ని వృధా చేయకండి. నేనేమంటున్నా, ఇప్పుడు ఇంతమందికి గ్యాదర్ అయింది, ఒక 10 నిమిషాలు కూర్చుంటే కొన్ని పేర్లు మీరు రాయొచ్చు, అది రాసుకొని ఇవ్వండి.